నమస్కారం. మన గోదావరి మండలం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లో 30వ తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్కి సంబంధించి పాంప్లెంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని, ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాలెడ్ అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము. అందులో ఎవరైతే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధ్యులను గుర్తించడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థమైందా? మీ గుద్దంతా రామ్ రామ్ చేస్తాడని చెప్తున్నాడు పోలీసాడు. అర్థమైందా రా బోసడికే కాదు. మీకు రాజ్యాంగం తెలియదు, నా లవడ ఏం తెలియదు. ఏందిరా రియల్ పోలీసులు ఉండగా మీరు ఎవడరా పోలీసులు? వాడు లవ్ చేసుకున్నా ఇంకే బాధ. వాడు మీ అమ్మ నాయన లవ్ చేసుకోకుండా మీరు పిల్లలు కన్నారా? లంచ కొడుకులు మీరు పుట్టిరారా? ఆడోలో లవ్ చేసుకుంటే ఇటు పోతాడు, బజరంగ దళాన్ని వస్తాడు. మీరు ఎవడరా చెప్పడానికి? మీరెందుకురా పోలీసు మోరల్ పోలీసింగ్ చేసేది? ఎవరిని నచ్చినట్టు వాడు బతికే హక్కు ఉంది కదరా లంచ కొడుకులారా. మరి ఇంకోటి వచ్చి మీరు బైబిల్ మొక్కరా అంటాడు, అప్పుడేమంటావురా? గలీజ్ లంజా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. మళ్ళీ దొంగ పాస్టర్ బాడుకోలు ఒక్కడు కొట్లాడు, నాలాంటి మాట్లాడాలి. దయాకర్ తలారి, జై భీమ్ బ్రదర్. దయాకర్ తలారి పిచ్చి పోలీసుని సస్పెండ్ చేయాలి. కొట్లాడాలి బ్రదర్, కొట్లాడాలి. ఈ బాడుకోలు కొట్లాడకపోతే ఇది ఏది రాజ్యాంగమో, ఏది తప్పో, ఏది రైటో తెలియని పరిస్థితికి ఈ వాట్సాప్ యూనివర్సిటీ బాడుకోలు తీసుకొస్తున్నారు. అర్థమైందా? ఈ వాట్సాప్ యూనివర్సిటీ మహత్యం ఇదంతా. వాట్సాప్ యూనివర్సిటీలో ఎట్లా పిచ్చి లేపుతారు అనేది మన ధ్రువరాత్రి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదబ్బా ఏది ఎట్లా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో పొద్దుగాలు వేస్తే ఈ డే టు డే ప్రజా సమస్యలు కాకుండా ఇట్లా ఏమంటారు, ఈ మన దృష్టి అంతా ఈ చెత్త చుట్టే తిప్పుతారు అన్నట్టు. ధ్రువరాత్రి पहला डिपार्टमेंट है रेशियल या रिलीजियस प्राइड। एक आम आदमी को बहकाने के लिए शुरुआत से नफरतखोर मैसेजेस काम नहीं करेंगे। शुरू के मैसेजेस प्राइड पर फोकस करेंगे ताकि आप इनके जाल में फंसो। ये देखो हम हिंदू कितने महान लोग थे, हम सब कुछ जानते थे। हमारा इतिहास दुनिया का सबसे महान इतिहास है और हमारा कल्चर दुनिया का सबसे बेस्ट कल्चर है। डिपार्टमेंट नंबर 2, विक्टिमाइजेशन और सेल्फ पिटी। एक बार आपको गर्व और अहंकार के इमोशन से नहला दिया गया तो उसके बाद आपको विक्टिम बनाया जाता है। ऐसे मैसेजेस आपके पास आते हैं जो बताते हैं कि कैसे सदियों से हम हिंदुओं पर अत्याचार हो रहा है। ये देखो हम कितने बड़े विक्टिम हैं। నాకు అర్థం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు హిందువులకు రక్షణ లేదని చెత్త ప్రచారం చేసాడు. కాంగ్రెస్ అన్నాడు. 11 ఏళ్ల నుంచి మోడీ అధికారం ఉన్నాడు. భారత ఆర్మీ ఆయన చేయాలన్నది. అన్ని రాష్ట్రాల హోంశాఖలు ఉన్నాయి, కేంద్ర హోంశాఖ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎన్ఐఏ ఉంది, రా ఉంది. ఓకే, అట్లనే ఇవన్నీ కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న ఎవ్రీ ప్రొటెక్షన్ మెకానిజం అండి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ మోడీ చేలో పెట్టినాం. ఓకే, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక 11 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాక, ఓకే, అయినా 84% ఉన్న హిందువులకు 5 నుంచి 10 అరౌండ్ 10% ఉన్నటువంటి ముస్లింలతోటి థ్రెట్ వస్తుంది, ఇంకా దాడులు జరుగుతున్నాయి. అంటే మరి ఇంకేం చేద్దాం? వాట్ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్? మీరు చెప్పండి. అంటే ముస్లిం రాజును తీసుకొద్దామా, క్రిస్టియన్ రాజును తీసుకొద్దామా, కాంగ్రెస్ను తీసుకొద్దామా, లేకపోతే మోడీ కంటే ఇంకా పెద్ద అవతార పురుషుడు ఉన్నాడా? వాడున్నప్పుడు కూడా నువ్వే దాడులు చేసినావు వాడి మీద బురద వెళ్ళడానికి. మరి అవన్నీ పోయి నువ్వే వచ్చినావు కదా. ఇంకా అన్ని చేలు నీ చేలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీ చెడ్డీ గ్యాంగ్ ఉంది, ఆర్ఎస్ఎస్, ఈ పారామిలిటరీ దళాలు. ఇంతమంది ఉండగా మళ్ళీ థ్రెట్ ఎట్లా వస్తున్నది? మరి దీనికి సొల్యూషన్ ఏంది? బుద్ధి ఉన్న వాళ్ళు ఆలోచించండి. బుద్ధి లేని వారు ఆ ట్రాప్లో పడతామంటే ఇక మీకు సిగ్గుచరం లేదు. మీ గుద్దంతా రామ్ చేయాలి. అర్థమైందా? विश्वास करने लग गए तो अगला हमला आप पर होता है डिपार्टमेंट नंबर 3 का। यू आर इन डेंजर। आप पर ना सिर्फ सदियों से अत्याचार हो रहे हैं बल्कि आप आज अभी भी खतरे में हो। हर हफ्ते हर दिन आप पर झूठे मैसेजेस की बौछार करी जाती है। ये देखो ये आपके घरों के మన కత్ర లేదనుకో, మనం ప్రశాంతంగా ఉన్నామనుకో, కావాలని కొడతాడు, కొట్టి ముస్లిం కొట్టడానికి ప్రచారం చేస్తాడు.
ఎందుకంటే అది నిజం కాకపోతే విచారణ జరుగుతాయి, దోషులకు శిక్షలు పడతాయి. కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, దోషులకు శిక్షలు పడ్డాయి. కసాబ్ గురి తీసినాం, అఫ్జల్ గురి తీసినాం, భక్తులు వారిపోతుంటే లోపలేసినాం, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద కేసు నడుస్తుంది. ఇట్లా ఉంటది. అదే బీజేపీ హయాంలో ఎన్ని దాడులు జరిగినా దాడులకి ఆపరు, ముందస్తుగా ఆపరు, జరిగినాక విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడాయి. అంటే అర్థమైంది, నువ్వే చేయిస్తున్నావు. విచారణ జరిగితే నీ పేర్లే బయటకు వస్తాయి. అయినా సరే మా సేవలలో తామర పూలు పెట్టు, హిందువులకు థ్రెట్ లేదను మేము ఇంటనే ఉంటాం గడ్డి గొర్రెల లెక్క. సిగ్గు ఉండాలి, సిగ్గు. साधुओं को मार दिया, आपके साथ भी हो सकता है किसी दिन। और कौन है ये लोग जो आपके पीछे पड़े हैं? ये मुस्लिम्स हैं, क्रिश्चियंस हैं, खालिस्तानी हैं, और जो आदमी एंटी बीजेपी है वो सब इनके साथ मिले हुए हैं। कांग्रेस, आम आदमी पार्टी, सारी ऑपोजिशन पार्टी, इंटरनेशनल एजेंसी, బీజేపీ దోపిడిని ఈ బ్రాహ్మణి దోపిడిని ఎవడు ప్రశ్నిస్తే వాడు కమ్మి, వాడు కాంగి, వాడు ఖలిస్తాన్, వాడు దేశద్రోహి, ఈ గొర్రె బిడ్డ. ఇది వాడిచ్చాం బిరుదులు. నువ్వోడివి, నువ్వు పరిషియా బిడ్డవి. అశ్వాన్ని చంపి దాని మేధం చేసి గుర్రం మాంసం తినే బాడుకవి, నరబలు జంతు బలి చేసే బాడుకవి, హింస చేసే బాడుకవి, ఈ దేశానికి సంబంధం లేని బాడుకవి.